వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అయితే దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వలన ఎంతోమంది రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితులు, లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు బెట్టింగుల రూపంలో పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంఖ్య తక్కువేమీ కాదని చెప్పుకోవచ్చు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అటు క్రికెట్ యాప్లు కానీ, అదేవిధంగా రమ్మీ లాంటి ప్లేయింగ్ కార్డ్స్ యాప్లు కానీ ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. సో వాటిని ఎంతోమంది సెలబ్రిటీలు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి యాప్లకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వారిలో ఎంతోమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరుగా యాంకర్ శ్యామల ప్రస్తుతం ఆవిడ కూడా విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఆ విచారణకు సంబంధించి అసలు ఆవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని పోలీస్ విచారణకు హాజరై ఆవిడేం మాట్లాడారు అనేది ఒక్కసారి ఆవిడ మాటల్లో చూద్దాం. ఎందుకంటే ఆవిడ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అయితే ఒక పార్టీకి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో క్రమశిక్షణతోటి మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొంతమంది నేతలను తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆయా పార్టీల అధిష్టానాలు సస్పెండ్ చేశాయి. అయితే ఇప్పటి వరకు కూడా యాంకర్ శ్యామలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందరికీ డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అంటే ఇక్కడ విన్నారు కదా, ఎవరైతే తమతోటి ప్రమోట్ చేయించారో బెట్టింగ్ యాప్లను వారిని పట్టుకునే ప్రక్రియలో నేను కూడా పోలీసులకు పూర్తి స్థాయిగా సహకరిస్తానని చెప్పారు. ఓకే, సంతోషించదగ్గటువంటి అంశం. మరి మీరు ఎంత తీసుకున్నారు బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేయడానికి? ఎన్ని లక్షలు తీసుకున్నారు, ఎన్ని కోట్లు తీసుకున్నారు? సో మీరు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేయటం వల్ల ఎంతమంది బెట్టింగ్లో వారి యొక్క డబ్బును కోల్పోయారు, వారి ఆస్తులను కోల్పోయారు, ఆ తర్వాత వారి ప్రాణాలు తీసుకున్నారు, అలా ఎంతమంది తీసుకున్నారు? సో దాని మీద కూడా త్వరలోనే విచారణ జరిగి ఆ నిజాలు కూడా బయటకు వస్తే బాగుంటుందని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, అందులోనూ ఒక మహిళ అయ్యుండి, ఒక తెలుగు మహిళ అయ్యుండి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటే నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాల్సినటువంటి విషయం. సో ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. వీరి ముందు అధికార ప్రతినిధిగా వారి పదవికి వారు రాజీనామా చేయాలి, వీరి సభ్యత్వాలను రద్దు చేయాలి. అదేవిధంగా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఆయా రాజకీయ పార్టీలు వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలతోటి చెలగాటం ఆడినటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులను రాజకీయ పార్టీలకు ప్రతినిధులుగా, అందులోనూ అధికార ప్రతినిధులుగా ఉంచడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి అంశం. కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా పార్టీలు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి వర్గాలు కానీ, అదేవిధంగా ఆ పార్టీ మీడియా సెల్ ఎవరైతే చూస్తున్నారో వారు కానీ ఇటువంటి వాటికి మా పార్టీ దూరంగా ఉంటుంది. ఈ విధంగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులను కూడా మా పార్టీ నుంచి మేము బహిష్కరిస్తున్నాము, వారి మీద వేటు వేస్తున్నాము. ఎందుకంటే మేము ఇలాంటి చర్యలకు వ్యతిరేకం అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కనుక చూస్తే ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ను జనసేన పార్టీ ఆయన్ని
వేటు వేసింది. ఆయన ఇన్ఛార్జి బాధ్యతల నుంచి పక్కకి తప్పుకోమని చెప్పేసి అధికారికంగా లెటర్ కూడా విడుదల చేసింది. వారి యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత మాత్రమే ఆయా పార్టీల్లోకి కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పేది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా గతంలో సత్యవేడు ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు, మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఆరోపణలు వచ్చినప్పుడు వారి మీద కూడా వేటు వేసినటువంటి పరిస్థితి. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు వెంటనే రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. కానీ ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసు విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి గురించి కనీసం ప్రెస్ మీట్ పెట్టి కానీ మాట్లాడటం కానీ చేయకపోవటం, అదేవిధంగా ఒక లెటర్ అయినా రిలీజ్ చేయకపోవటం ఏదైతే ఉందో ఆ పార్టీ రాజకీయంగా యాక్టివ్గా లేదనేనా అనుకోవాలి, లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులను ప్రమోట్ చేస్తుంది ఆ రాజకీయ పార్టీ అని కూడా ప్రజలు భావించేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా యాంకర్ శ్యామల గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చర్యలు తీసుకోవాలి. ఈ విధమైనటువంటి వ్యక్తులు మరెవరైనా ఆయా పార్టీలో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవాలి. ఈ విధమైనటువంటి వ్యక్తులు ఇతరతర పార్టీలు జనసేనో, బీజేపీనో, తెలుగుదేశంనో, లేకపోతే సిపిఐనో, సిపిఎంనో, కాంగ్రెస్తో ఏ పార్టీలో ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణ మానానికి, ధనానికి రక్షణ కలిగించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. సో వాటికి ముప్పు వాటిల్లేటువంటి అంశాల మీద కానీ, ఆ అంశాలను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తుల మీద కానీ రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.